నాన్న నాన్న నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా. ఐ డోంట్ ఫిట్ ఫర్ దీస్ 9 to 6 జాబ్స్. హౌ యూ డిసైడ్ దాట్? నువ్వు సినిమా తీస్తే జనాలు చూస్తారనుకుంటున్నావా? ఆలోచించు ఒకసారి. ఓ బాటసారి ఇది నీదే దారి. మనకెందుకురా ఈ సినిమాలన్నీ? మిడిల్ క్లాస్ వాళ్ళం దెబ్బడితే తట్టుకొని జీవితాలు మనది. ఆ ఫీల్డ్ అంటేనే అన్ని దెబ్బలు, మరి తట్టుకోగలవా? నువ్వు రాసిన కథలో నీ కథ ఉందని నువ్వే తెలుసుకొని లోకమే సూటిలా సూటిగా విసిన ప్రశ్నకి బదులుగా సిద్ధమై నేరుగా కదిలిన వేటకి తక్షణం తరలిపోరా. ఓ పాటసారి ఇది మీదే. అసలు నువ్వు ఎవర్రా? ఇంజనీర్వి. ఇంజనీర్కి డైరెక్టర్కి సంబంధం ఏంట్రా? మనం చదువుకున్న దానికి నువ్వు ఇప్పుడు పీక్తున్న పనికి కొంచెమైనా సంబంధం ఉండాలిరా. నీ కదలిక మార్చి నువ్వు రాసిన కథలో నీ కథ ఉందని నువ్వే తెలుసుకొని. డైరెక్టర్ అవుతావా? ఎప్పుడైనా ముఖం అద్దంలో చూసుకున్నావా? డైరెక్టర్ అవుతాడంట. డైరెక్టర్ సినిమా చూసినంత ఈజీ కాదురా సినిమా తీయడం అంటే. యూ కాంట్ హ్యాండిల్ ఇట్ రా. చచ్చిపోతావా? వదిలే, ఇలాంటి ఏదో ఆలోచన నేను పెట్టుకోకు. కలం రాసే కాదుగారే పటి స్వప్నం. ఒకప్పుడు హిట్ ఇచ్చే పెద్ద పెద్ద డైరెక్టర్లే ఇప్పుడు హిట్ లేవలేకపోతున్నారంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ రా. ముందులా లేదురా ఇప్పుడు ఆ ఫీల్డ్ అసలు. నిన్నే నువ్వు కొత్తగా మలచని దారిలో పలుకులు సహజం మాపేస్తావా నువ్వు నీ. అరే నీ లైఫ్ నీ చేతిలోనే ఉందిరా. టైం వేస్ట్ చేసుకోకు. మళ్ళీ నువ్వే రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఇక నువ్వు ఏమవ్వాలనుకున్నావో నువ్వే డిసైడ్ చేసుకో. కళ్ళ ముందే ఉన్న కాలం మళ్ళీ రాని చిన్నతనం నీకు నచ్చే కవిత కోసం జనం నచ్చే రోజు కోసం. కళ్ళ ముందే ఉన్న కాలం మళ్ళీ రాని చిన్న తరుణం నీకు నచ్చే కవిత కోసం జనం నచ్చే రోజు కోసం. జనాలు సినిమాలు చూడడం మానేశారా? తక్షణమే ఆరంభం ఈ క్షణమే. ఈ క్షణమే జన్మకో జీవితం అంతే కాదని లేదని కథకో బ్రతుకని రాసిన ప్రతి కథలోనూ నిన్నే నువ్వు కొత్తగా మలచని దారిలో పలుకులు సహజం మాపేస్తావా నువ్వు నీ నడకని పోరుతో గెలుపుకు మార్గం వెయ్యరా నువ్వు నీ స్వేదంతో. నీ ఆశయమే నీ జీవితం అనుకుంటే ఇక ఆరంభించు నీ పనిని. గుర్తుపెట్టుకో, ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎంతోమందిని వదులుకోవాల్సి వస్తుంది, మాటలు పడాల్సి వస్తుంది. అవన్నీ నీ దారికి అడ్డు మాత్రమే. వాటిని పక్కకి నెట్టి ముందుకు వెళ్తే ఇక విజయం నీదే. తక్షణమే